హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు ఆల్రెడీ ఏపీలో టెట్ అనేది విడుదలైపోయింది. రేపు డిసెంబర్ 10కు ఎగ్జామ్ జరగనుందండి. ఆ కోణంలో మన దేవేందర్ మెథడ్స్ యాప్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటి ఏపీ టెట్ పేపర్ 2 అని చెప్పి వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇంతకుముందు యూట్యూబ్లో మనం చెప్పుకున్నాం, చాలామంది చూశారు. అయితే మనకిచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఏంటి వీళ్ళకంటే 99 రూపీస్కే మనం ఏం చేసామంటే కొన్ని టెస్టులు అప్లోడ్ చేసి పెట్టాం. ఆ టెస్టులు కూడా ఎన్ని టెస్టులు ఉన్నాయంటే మనకు ఒక్కొక్క ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ 6 యూనిట్స్ అండి, ఫిజికల్ సైన్స్కి 6, బయో సైన్స్ 6 యూనిట్స్ అని చెప్పి 4 మార్క్స్ అట్లా కేటాయించారు. అంటే మ్యాథమెటిక్స్కి 4, సైన్స్కి 4, అంటే ఫిజికల్ సైన్స్కి 4 మార్క్స్, బయో సైన్స్కి 4 మార్క్స్, అలా 12 మార్క్స్ ఇచ్చాడు. ఈ యొక్క కామన్ సిలబస్ను ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ను బేస్ చేసుకునే మనకు మొత్తం 8 టెస్టులు మనం కండక్ట్ చేసుకున్నాం. అంటే టెస్టులు 8 ఉన్నాయి కాబట్టి 99 రూపీస్ తక్కువ కాస్ట్లు పెట్టామండి. ఓకే, ఆ టెస్టులు కూడా ఎలా ఉన్నాయంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది, ఫిజికల్ సైన్స్కి ఏంటి, బయో సైన్స్కి ఏంటి అనే సిలబస్ను బేస్ చేసుకొని ఆ కామన్గా ఉన్నటువంటి సిలబస్ని ఎలా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో, ఇంతకుముందు ప్రీవియస్ ఆ టాపిక్లో ఏమి ఇచ్చాడు అనేటువంటి కోణంలో ఈ యొక్క 8 టెస్టులు మనం ఏర్పాటు చేసుకున్నామండి. ప్రజెంట్ మన యాప్లో దేవేందర్ మెథడ్స్ యాప్లో ఈ 99 రూపీస్కి ఉన్నటువంటి టెస్టులలో 5 టెస్టులు అప్లోడ్ చేశాం. ఇంకా 2 టెస్టులు రాబోతున్నాయి, గ్రాండ్ టెస్టులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ 99 రూపీస్ కనుక మీరు తీసుకొని చేస్తే వీలైనంత వరకు 12 మార్క్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే యాప్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ వినడం వల్ల ఏంటంటే మనకు 12 100% వచ్చేస్తాయి. కానీ ఇక్కడ టెస్టులు కూడా ప్రతి టెస్ట్ అంటే ఒక టెస్టుకు 40 బిట్స్ చొప్పున ఇచ్చాం. అవి పర్ఫెక్ట్గా చేసున్నా కూడా 12 సాధించే విధంగా మనం అప్లోడ్ చేసాం ప్రజెంట్. అంటే ప్రీవియస్ ఎలా ఇచ్చాడు, ఎలా ఇవ్వబోతున్నాడు, ఈ సిలబస్ ఎలా ఉంది, ఆ బేస్ చేసుకొని మన యొక్క అనుభవం ప్రకారం తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. ఓకే, మినిమం మీరు ఈజీగా మార్కులు ఎక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే డిసెంబర్ 10 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది యాప్ తీసుకొని వాళ్ళకు ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులకు 99 రూపీస్కే 8 టెస్టులే ఉన్నాయి కాబట్టి 5 అప్లోడ్ చేశాం. ఇంకా 3 టెస్టులు రాబోతున్నాయి. అవన్నీ పర్ఫెక్ట్ చేసుకున్నా కూడా ఈజీగా 10 క్రాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 12 వస్తాయని నేను అనట్లేదు, 12 మార్క్స్ వచ్చే విధంగా తయారు చేశాం. కానీ 10 అనేది గ్యారంటీ చేయగలుగుతారు. కాబట్టి ఆ టెస్టుల్ని సద్వినియోగం చేసుకోండి వీలైనంత వరకు. ఓకే అండి. కాబట్టి దీంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి, దాని ఫస్ట్ యూనిట్లో ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అంటే ప్రతిసారి వాల్యూస్ మీద అడుగుతుంటాడు. డెఫినేషన్స్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ మీద డెఫినేషన్స్ అడుగుతుంటాడు. అది ఫస్ట్ యూనిట్లో ఎలా అడుగుతాడు అన్నటువంటి కాన్సెప్ట్లో బిట్స్ తయారు చేశాం. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి బ్లూమ్స్ రివైజ్డ్ వర్గీకరణ ఉందండి. ఎల్డబ్ల్యూ అండర్సన్, డేవిడ్ ఆర్ క్రాత్వెల్ 2001లో రివైజ్డ్ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణ మీద కూడా ఎలా బిట్స్ అడుగుతాడు, ఇంతకుముందు ఎలా ఇచ్చాడు అనేటటువంటి కోణంలోనే ప్రీవియస్ ఏపీలో టెట్ కానీ డిఎస్సి కానీ బిట్స్ ఇచ్చారండి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం బిట్స్ తయారు చేయడం జరిగింది. అవి సెకండ్ యూనిట్. తర్వాత టీచింగ్ మెథడ్స్లో మనకు ఉన్నటువంటి దాంట్లో మ్యాథమెటిక్స్కి ఏం మెథడ్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్కి ఏంటి, ఉన్నటువంటి బయో సైన్స్కి ఏంటి అని చెప్పి ఆ మెథడ్స్ని దృష్టిలో పెట్టుకొని బిట్స్ తయారు చేశాం. అదేవిధంగా దాంతో పాటుగా ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ అంటే ఏంటి, టీఎల్ఎం మనకు దాంట్లో అదనంగా ఉంది. ఆ యొక్క బోధనోపకరణాల మీద ఎలా అడుగుతాడని చెప్పి కూడా యాప్లో డిస్కస్ చేసాం, బిట్స్ కూడా ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, ఈ విధంగా మరి కొత్తగా ఒక యూనిట్ కూడా చేరిందండి. ఏంటి ఆ యూనిట్ అంటే కరికులం అని చెప్పి ఎన్సీఎఫ్ 2005, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఎన్సీఎఫ్ 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అని చెప్పి న్యూ సిలబస్ ఇచ్చాడు. న్యూ సిలబస్ అంటే ఆల్రెడీ సైకాలజీలో కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నాయి, ప్రీవియస్ ఉన్నాయి. ఎన్ఈపీ 2020 ఆధారంగా ఏర్పాటు చేశారు అవి. కానీ మెథడాలజీలో పెట్టారు కాబట్టి వాటి నుంచి 2 బిట్స్ కంపల్సరీ అడుగుతారు. అలా అనుభవపూర్వకంగా ఏం చేసామంటే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక 8 టెస్టుల్ని 5 అప్లోడ్ చేశాం కాబట్టి ఇంకా 2-3 టెస్టులు రేపు ఎల్లుండో మీకు అప్లోడ్ అయిపోతాయి. కాబట్టి తక్కువ ప్రైస్ తోటి మీరు సద్వినియోగం చేసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో ఈ 99 రూపీస్కే తక్కువ కాస్ట్ తోటి పెట్టారు. ఎందుకంటే వీరు యూజ్ అవుతుంది పేపర్ 2కు కాబట్టి సద్వినియోగం చేసుకోండి. 12 వచ్చే విధంగా ఆలోచించండి. మినిమం 10 అనేది గ్యారంటీగా దాటుతాయండి. కొంతమంది 12 అంటారు, నేను 12 అని చెప్పట్లేదు, 12 వచ్చే విధంగా తయారు చేశాం. 10 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క పేపర్ 2కు సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ మెథడాలజీ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి మన దేవేందర్ మెథడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్టులు రాయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను క్లారిఫై చేస్తాను. కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఓన్లీ 1 మంత్ వ్యాలిడిటీ మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇవి 99 రూపీస్కి యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.